హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వీడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, టైము తెల్లవారుజామున 5 అయిందండి. నైట్ 12:30కి లేచి చలిలో అలాగే వణుక్కుంటూ వెళ్ళి గేమ్ చేంజర్ సినిమా చూసొచ్చి రివ్యూ చెప్తున్నానండి. కాబట్టి నా కష్టాన్ని అర్థం చేసుకుని వీడియోని లైక్లు మరియు షేర్లతో సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నానండి. ఇక సినిమా విషయానికి వస్తే ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 40 minutes అండి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు మరియు శిరీష్ నిర్మించారండి. డైరెక్టర్ వచ్చేసి శంకర్ అండి. దీనికి స్టోరీ వచ్చేసి కార్తీక్ సుబ్బరాజు గారు అందించారండి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు కియారా అద్వానీతో పాటు ఎస్జే సూర్య, సముద్రకని, శ్రీకాంత్, అంజలి మరియు సునీల్ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం ఇది ఒక పొలిటికల్ డ్రామా మూవీ అండి. ఎవరైతే ఆ పొలిటికల్ డ్రామా అటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి మూవీస్ని ఇష్టపడతారో వాళ్ళకైతే ఈ సినిమా నచ్చుద్దండి. మరి ఈ సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీతో సహా సినిమా చూద్దాం అనుకునే వాళ్ళకి ఇది కొంచెం బోర్ అనిపించవచ్చు. నాకైతే పర్వాలేదు, బాగానే ఉందనిపించిందండి. శంకర్ ప్రీవియస్ రాడ్ మూవీస్తో పోల్చుకుంటే ఈ సినిమా చాలా చాలా బెటర్. మరీ ముఖ్యంగా ప్రీవియస్ రాడ్ మూవీస్ అవేంటి, భారతీయుడు 2, స్నేహితుడు కూడా ఒక రకంగా చూస్తే కొంత బెటరే. మరి భారతీయుడు 2 అయితే దండం పెట్టేయచ్చు అనమాట. కాబట్టి భారతీయుడు 2తో పోల్చుకుంటే శంకర్ గారికి ఈ మూవీ కొద్దిగా రిలీఫ్ ఇచ్చిందని చెప్పాలి. నేనైతే కేవలం రామ్ చరణ్ గారి కోసం వెళ్ళాను. రామ్ చరణ్ గారు తన పెర్ఫార్మెన్స్తో మూవీని అలా నిలబెట్టేస్తారు. ఎటువంటి అడల్ట్ సీన్స్, బ్యాడ్ లాంగ్వేజెస్ లేవండి. ఫ్యామిలీతో సహా సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా మూవీ బాగుందంటే పర్లేదు, 1 time వాచబుల్ అని చెప్తాను. ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్స్ పోషించాడనమాట. ఒకటి వచ్చేసి నత్తి ఉన్న క్యారెక్టర్ అనమాట. ఆయన రైతు సంఘం నాయకుడిగా ఒక పార్టీ పెడతాడు, అభ్యుదయం పార్టీ అని చెప్పేసి. ఆ జనాలకి సేవ చేద్దామనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తాడనమాట. తన గ్రూపులో సముద్రకని గారు, రాజీవ్ కనకాల ఇలా వీళ్ళని చేర్చుకుని అలా పార్టీ పరంగా ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట. తర్వాత ఎలక్షన్స్లో వీళ్ళ పార్టీ కూడా విన్ అయ్యి రామ్ చరణ్ తన తరపున శ్రీకాంత్ని సీఎంగా చేస్తారనమాట. అయితే సీఎం అయిన తర్వాత మరి మన శ్రీకాంత్ లంచాలకు బాగా అలవాటు పడిపోయి చెడ్డ పేరు తెచ్చుకుంటాడు అనమాట. మరి ఆ తర్వాత చివరిలో కొంత రిలీజ్ అయ్యి మంచిగా మారిపోదాం అని చెప్పేసి అనుకుంటాడు. మరి తను మంచిగా మారిపోవడానికి కారణం ఏంటి? మరి రైతుగా నటించిన రామ్ చరణ్, అతని వైఫ్గా చేసినటువంటి అంజలి గారు ఏమయ్యారు? ఫైనల్గా ఐఏఎస్ మరియు ఐపీఎస్ 2 అవతారాలు ఎత్తిన ఈ సెకండ్ రామ్ చరణ్ క్యారెక్టర్ ఎండింగ్ ఎలా ఉంది అన్నది మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. స్టోరీ విషయంలో మాత్రం నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం ఎందుకో కొంచెం రకరకాలుగా అన్నీ కూడా కలగాపలగం అయినాయి అని చెప్పేసి అన్నట్టుగా అనిపించింది నాకు. ఓవరాల్గా సెకండ్ హాఫ్ కూడా బాగుందండి. శంకర్ స్టైల్ని మనం చాలా సినిమాల తర్వాత ఈ సినిమాలో చూస్తామండి. ఆయన జనరల్గానే ఆయన మూవీస్లో కామన్ పాయింట్ ఏంటండి, మంచి మెసేజ్ని ఎంటర్టైన్మెంట్ వేలు ఇస్తారు. ఈ సినిమాలో కూడా ఆయన స్టైల్ మెసేజ్ ఇవ్వటం అన్నది మనకి క్లియర్గా కనపడుద్ది అనమాట. మరీ ముఖ్యంగా ఎలక్షన్స్కి సంబంధించి, అట్లాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే సొసైటీకి ఎంతవరకు సర్వీస్ చేయగలడు అనే దాన్ని చాలా క్లియర్గా చూపిస్తారు. కాకపోతే మూవీ చూస్తుంటే నాకు అక్కడక్కడ అర్జున్ గారు నటించిన ఒకే ఒక్కడు మూవీ గుర్తొచ్చిందండి. చాలా చోట్ల ఆ ఒకే ఒక్కడు మూవీ ఫ్లేవర్ కనపడుతూ ఉంటుంది. పాటల్లో యాజ్ యూజువల్గా శంకర్ గారి మార్క్ క్లియర్గా కనపడుద్ది. అట్లాగే ఈ సినిమాలో పాటలకు సంబంధించి దగ్గర 80 కోట్లు ఖర్చు పెట్టారంటండి. 80 కోట్లు అంటే చిన్న బడ్జెట్ సినిమాలు సుమారుగా 4 కోట్లతో వేసుకుంటే దగ్గర 20 సినిమాలు తీసేయచ్చు. ఓన్లీ పాటలకే 80 కోట్లు. టోటల్గా చూసుకుంటే మూవీ బడ్జెట్ దగ్గర 450 నుంచి 500 కోట్ల వరకు అయిందంట. మరి అంత బడ్జెట్ని ఈ మూవీ రికవర్ చేస్తుందా అంటే మాత్రం అది బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మరియు వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీస్ యొక్క రిజల్ట్ని బట్టి ఉంటుందండి. ఆ 2 మూవీస్ కూడా యావరేజ్ వచ్చినాయి అంటే మాత్రం ఈ సినిమా కూడా కలెక్షన్ల పరంగా పెట్టిన పెట్టుబడిలో ఒక 80-90% వరకు కూడా రికవర్ చేసే ఛాన్సులు ఉన్నాయి. ఓవరాల్గా ఈ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ మాస్కి నచ్చుద్ది కాబట్టి కలెక్షన్స్ విషయంలో సినిమా సేఫ్ జోన్లోకి వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గిరిజనులు మరియు రైతుల తరపున పోరాడే నాయకుడిగా, అట్లాగే ఐఏఎస్ మరియు ఐపీఎస్ ఆఫీసర్గా రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషించాడనమాట. 2 క్యారెక్టర్స్కి
చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఒక క్యారెక్టర్ నత్తిగా ఉంటుందన్నమాట. అలా నత్తితో మాట్లాడలేకపోతున్నాడు కాబట్టి తన బదులు శ్రీకాంత్ని సీఎంగా చేస్తాడు అందులో ఆ క్యారెక్టర్ ఒకటి. అట్లాగే ఈ ఐఏఎస్ ఐపీఎస్ క్యారెక్టర్ అనమాట. కాకపోతే నాకు ఈ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే క్యారెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ క్యారెక్టర్ కంటే కూడా రామ్ చరణ్ అనేది కాలేజ్ ఎపిసోడ్ ఒకటి ఉంటుందండి. ఆ సీన్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరీ ముఖ్యంగా ఆ సీన్స్లో రామ్ చరణ్ యొక్క లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే సినిమా భారం మొత్తాన్ని రామ్ చరణ్ తన భుజాల మీద మోసేసాడేమో అనిపించింది నాకైతే. ఇక హీరోయిన్గా చేసిన కియారా అద్వానీ కూడా తనకిచ్చిన రోల్కి న్యాయం చేసిందండి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. కాకపోతే తనకి యాక్టింగ్ పరంగా సీన్స్ ఇంకొంచెం బెటర్గా రాసి ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే కియారా అద్వానీ కూడా తన క్యారెక్టర్కి న్యాయం చేసింది. ఇక నెగిటివ్ రోల్ పోషించినటువంటి ఎస్జే సూర్య గారు కూడా బాగానే చేశారండి. రామ్ చరణ్కి ఎస్జే సూర్యకి మధ్యలో క్యాట్ అండ్ మౌస్ టైప్లో గేమ్ నడుస్తూ ఉంటుంది అనమాట. అయితే ఎస్జే సూర్య గారి క్యారెక్టరైజేషన్ విషయంలో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి. ఆయన క్యారెక్టర్ని ఇంకా బాగా తీర్చిదిద్దాల్సిందే అనిపించింది. సింబు గారి సినిమా ఉంది కదండి మానాడు అండి, అదొకటి. అట్లాగే నాని గారిది సరిపోదా శనివారం, ఇలా ఇక స్పైడర్లో చేసినటువంటి ఆ భైరవుడి క్యారెక్టర్, ఆ 3 సినిమాల టైప్లో ఉన్న క్యారెక్టర్ టైప్లో కొంచెం పవర్ఫుల్గా తీస్తాడేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఉండి ఆయన క్యారెక్టర్కి ఇంకొంచెం బూస్ట్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. మొత్తంగా చూసుకుంటే సినిమాలో రామ్ చరణ్ గారి తర్వాత ఎస్జే సూర్య గారి యాక్టింగ్కే ఎక్కువ మార్కులు పడతాయి. ఇక సపోర్టింగ్ రోల్స్లో అంజలి మరియు సముద్రకని గారు కూడా చాలా బాగా నటించారు. మరీ ముఖ్యంగా అంజలి గారికి కూడా చాలా మంచి రోల్ పడింది. అసలు ఆవిడకి ముసల గెటప్కి సంబంధించి ఫస్ట్ ఆవిడ నేను గుర్తుపట్టలేకపోయాను అనమాట. తర్వాత చూస్తే ఓహో ఈవిడ అంజలి గారా అని చెప్పేసి నాకు అలా అనిపించింది. ఓవరాల్గా అంజలి గారికి చాలా మంచి సీన్సే పడ్డాయి. ఇక మరొక సపోర్టింగ్ రోల్ చేసినటువంటి శ్రీకాంత్ గారు కూడా తనకిచ్చిన రోల్కి న్యాయం చేశారండి. ఆయనకి ఉండే సీన్ తక్కువైనా కానివ్వండి, చాలా చాలా ఇంపార్టెంట్ సీన్స్ అవన్నీ. ఓవరాల్గా ఆయనకి వేసినటువంటి మేకప్ బాగుంది, ఆయన క్యారెక్టర్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇక ఈ సినిమాలో కామెడీ పరంగా అయితే పెద్దగా ఏం చెప్పుకోవటానికి లేదు. సునీల్ గారిని పెట్టారు కానివ్వండి, ఆయన ఇలా ఒక పక్కకి ఇలా సైడ్కి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఆయన క్యారెక్టర్. సునీల్ గారి కూడా పర్లేదు బాగానే చేశారు. కాకపోతే ఆ క్యారెక్టర్కి ఇంకొంచెం ఎక్కువ కామెడీ ఉండేలా సీన్ రాసుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే సునీల్ గారు కూడా గుడ్ అని చెప్తాను. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే తమన్ అందించినటువంటి పాటలు మ్యూజిక్ పరంగా అయితే మాత్రం నాకేమి ఇంపాక్ట్ చూపించలేదండి. ఓవరాల్గా ఆ సాంగ్స్లో శంకర్ గారి పిక్చరైజేషన్ ఆ రిచ్నెస్ అన్నది సూపర్గానే ఉండి, ఆ రిచ్నెస్కి తగ్గట్టుగా మ్యూజిక్ లేదన్నది నా అభిప్రాయం అండి. కాకపోతే ఇంకొంచెం బెటర్గా బీజిఎం ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు. ఇక ఈ సినిమాకి ఉన్నటువంటి మరొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సాయి మాధవ్ బుర్రా గారి డైలాగ్స్ అండి. చాలా బాగా పేలినాయి అండి సినిమాలో మాత్రం. సందర్భానుసారం ఉన్నాయన్నమాట డైలాగ్స్. అట్లాగే తిరు గారి సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి హ్యూజ్ ప్లస్ పాయింట్ అండి. చాలా మంచి సినిమాటోగ్రఫీ అందించారు ఆయన. సమీర్ మహమ్మద్ గారి ఎడిటింగ్ అయితే మాత్రం ఓకే అని చెప్తానండి. ఓవరాల్గా చూసుకుంటే మూవీ మొత్తం మీద ఒక 15 minutes కోసేయచ్చండి. ఏదేమైనా సరే ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా చేసుంటే బాగుండేది అనేది నా అభిప్రాయము. ఇక డైరెక్టర్ శంకర్ గారి విషయానికి వస్తే రోబో తర్వాత ఆయన తీసినటువంటి సినిమాలు ఏవి సరిగ్గా ఆడలేదు. ఒక రకంగా ఆయన ఈ సినిమా కనుక రిజల్ట్ తేడా కొట్టేసి ఉంటే మాత్రం ముందు నిర్మాతలు ఆయన చేత అంత ఖర్చు పెట్టించడానికి అస్సలు దగ్గరకు కూడా రారేమో అనిపించింది. ఓవరాల్గా ప్రీవియస్ మూవీ భారతీయుడు 2 ద్వారా వచ్చినటువంటి చెడ్డ పేరు ఈ సినిమాతో కొంతమేర చెరిగిపోయిందేమో అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే కార్తీక్ సుబ్బరాజ్ అందించినటువంటి స్టోరీని శంకర్ గారు బాగానే ప్రజెంట్ చేశారు. నేనైతే ఆయన డైరెక్షన్కి 5 out of 3 ఇస్తాను. ఇక ఈ మూవీకి ఓవరాల్గా చూసుకుంటే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.